హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి మీకు పర్ఫెక్ట్గా ఒక షార్ట్ టర్మ్, ఒక మీడియం టర్మ్, ఒక లాంగ్ టర్మ్, మూడు డిఫరెంట్గా ఉంటుంది. 40 days ఒకటి, తర్వాత 9 months ఒకటి, తర్వాత 18 months. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉందని చూడండి. నిన్న నేను చెప్పాను చూడండి ప్లెడ్జ్ అది ఇట్స్ అందులో బ్రీఫ్గా ఇంకో విషయం చెప్తాను చూడండి. చాలామంది అంటే ఇప్పుడు ఈ ప్లెడ్జ్ పెట్టేవాళ్ళు ఫస్ట్ వీళ్ళకి బ్రోకరు వీళ్ళని ఏం చేస్తున్నారంటే, సార్ మీరు వాళ్ళకి వాంటెడ్గా ఫోన్ చేసి కొంతమంది బ్రోకర్సు, సార్ మీ ఫండు మీరు 50 lakhs ఉంది, 1 crore ఉంది మీ అకౌంట్లో, మీరు వచ్చి అంటే ఫండ్ వచ్చి మీరు ప్లెడ్జ్ పెట్టి ఇంకొక 5 times ఇంక్రీజ్ చేసుకొని 2.5 crores మీరు వేరే స్టాక్స్ కూడా అడిషనల్గా కొనుక్కోవచ్చు అని వాంటెడ్గా కొంతమంది బ్రోకర్స్ ఫోన్ చేస్తున్నారంట క్లయింట్స్కి. అంటే ఇది పెద్ద మిస్టేక్ అండి. ఫస్ట్ పాయింట్, క్లయింట్స్ అంటే మనకి ఇష్టం ఉంటేనే మనము దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, లేదంటే అసలు లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ నేనేమంటానంటే, ఇప్పుడు దానివల్ల మనకి ఏమి లాభం వస్తుంది మీకు చెప్పండి. ఫస్ట్ ఆల్రెడీ మనం ఒక స్టాక్ కొన్నాము, కొని పెట్టాము, ఇప్పుడు అది ఆల్రెడీ తగ్గి ఉంటుంది. మీరు అక్కడ మళ్ళీ అది కొన్నారు అనుకోండి, కొన్న తర్వాత దానికి ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నాము, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 5 to 10% దిగింది అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మన ఓన్ ఫండ్ అయితే మనం భయపడాల్సిన పని లేదు కదా. లేదు నాకు బ్యాకప్ ఉంది, మళ్ళీ నేను ఫండ్స్ వేయగలను, అప్పు తెచ్చుకున్నా కూడా మళ్ళీ నేను ఫిల్ చేయగలను అనే వాళ్ళకి మాత్రమే అది యూటిలైజ్ అవుతుంది. చూడండి, 50 lakhs అకౌంట్లో ఉంది, సర్ప్లస్గా నా దగ్గర ఇంకో 2 crores డబ్బులు ఉన్నాయి, నేను బ్రోకర్ ఫండ్ యూటిలైజ్ చేసుకుంటా అంటే నో ప్రాబ్లం. ఎందుకంటే మనం కొన్న షేర్స్ బ్రోకర్ వచ్చి స్క్వేర్ ఆఫ్ చేయకుండా చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంటున్నాను, ఎప్పుడు మనం కొన్న షేరు బ్రోకర్ వచ్చి స్క్వేర్ ఆఫ్ చేయడానికి మనల్ని ఫోర్స్ చేస్తాడో అప్పుడే మనం వచ్చి వీఆర్ నాట్ డిసిప్లైన్ ట్రేడర్. గుర్తుపెట్టుకోండి, మన అవతలి వాళ్ళ డబ్బులు మనం వాడుతున్నాము, మనం అలా వాడకూడదు. అలా వాడే పరిస్థితి వచ్చిందంటే మనలో ఏదో లోపం ఉంది, మనం వచ్చి తప్పు చేస్తున్నాము అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పెద్ద మిస్టేక్ చేస్తున్నారు ట్రేడర్స్ కానీ అందరూ, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కాడి నుంచి బిగినర్స్ వాళ్ళు కూడా. ఎందుకంటే ఆశ, ఎలాగైనా డబ్బు సంపాదించాలి మనకి అనే ఒక మైండ్ సెట్లో ఉన్నాం. కాబట్టి అవన్నీ మానేసి పర్ఫెక్ట్గా మీరు మీ పోర్ట్ఫోలియోని ఎంత ఉంటే సరే, మన 50,000 ఉన్నా కూడా దానికి తగ్గ ప్రాఫిట్ మనకు ఓన్గా వచ్చిందంటే ఆనందమే వేరండి. పక్కన వాళ్ళ డబ్బు యూటిలైజ్ చేసుకొని మనం ప్రాఫిట్ చేయడం అనేది అది సమ్టైమ్స్ బాగుంటుంది, మార్కెట్ బాగాలేనప్పుడు అది వచ్చి అదే మనకి చేదుగా ఉంటుంది. అది చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి జాగ్రన్ ప్రకాశన్. చూడండి, జాగ్రన్ ప్రకాశన్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 109 రూపాయలు ఉందండి. ఇవన్నీ వచ్చి ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి మీరు 9 నెలలు నేను హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రమే ఇది తీసుకోవాలి. 9 months హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రమే ఈ స్టాక్ని మీరు టచ్ చేయాలి. 109 రూపాయలు ఇప్పుడు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 174 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 235 రూపాయలు 70 పైసలు రెండో టార్గెట్, 332 రూపాయలు 90 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 57 రూపాయలు స్టాప్ లాస్. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2,300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఇది వచ్చి 9 months మనం పెట్టుబడి పెడుతున్నాము. ఇందులో
మనకి డబ్బులు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో 19వ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. ఇట్స్ ఎ వెరీ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. అంటే ఈ వర్క్షాప్ వచ్చి కొన్ని లైఫ్ టర్న్ చేస్తుందండి. అదొకటే చెప్తాను. ఇప్పటికి మోర్ దెన్ 250 స్టూడెంట్స్కి మనం క్లాస్ తీసాం, మీ అందరికీ తెలుసు. వాళ్ళందరూ వచ్చి అంటే ఒక డిసిప్లైన్ అండి, మార్కెట్లో ఇలాగే సంపాదించాలి, ఒక బ్యూటిఫుల్గా వాళ్ళని ఒక డిసిప్లైన్ ట్రేడర్ చేశాను. అది మామూలు విషయం కాదు. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన ఆల్మోస్ట్ ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 50% సీట్స్ మాత్రమే ఉంది. బుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ అండి, తొందరగా ఫిల్ అయిపోద్ది. కాబట్టి 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. డైరెక్ట్గా అక్కడికి రాలేరు. ఆ వర్క్స్ అన్నీ మీరు కంప్లీట్ చేస్తే కానీ, అవన్నీ చేస్తే కానీ అక్కడికి మీరు రాగలరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. అక్టోబర్ 28 and 29 2 days వర్క్షాప్, ఐటీసీ కోహినూర్, మాదాపూర్, హైటెక్ సిటీ. అది తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చి ఒక షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ అంటే ఒక 40 days, 40 to 60 days. జాన్సన్ కంట్రోల్ చూడండి, జాన్సన్ కంట్రోల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1250 రూపాయలు ఉంది, 1260 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 1400 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 1400 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ 1963 మొదటి టార్గెట్, 2539 రెండో టార్గెట్, 3456 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 859 రూపాయలు స్టాప్ లాస్. 3400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాకు. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిఫ్టీ గురించి మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. మన వెబ్సైట్లో కూడా మన అకాడమీలో ప్రీవియస్ వర్క్షాప్స్ 18 వర్క్షాప్స్ ఎక్కడెక్కడ జరిగిందని వాటి డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, నిఫ్టీ ఫ్యూచర్, మంత్లీ, సింగిల్ ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.